అలా అర్హత తనకు ఎన్టీఆర్ పార్కును దశల వారీగా అభివృద్ధి చేస్తామని తనకు ఎమ్మెల్యే ఆర్ఎమ్ఎల్ఏ రాధాకృష్ణ తెలిపారు. ఇక పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మొదటి దశలో 94.50 లక్షలు, రెండవ దశలో మరొక 50 లక్షలు ఖర్చు చేయనున్నట్లుగా వెల్లడించారు. తణుకులోని అన్ని పార్కులను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ పనులతో పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుందని తెలిపారు. శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 దశలలో 1.5 కోటి రూపాయలతో ఈ పార్కుని మరింత అభివృద్ధి చేసి ఇక్కడ ఏదైతే పూర్తిగా కొన్ని పార్కులో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరలా ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా తీసుకొచ్చే విధంగా ఈ పార్కుని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 95 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ పార్కును ప్రారంభించడం జరిగింది. తణుకుపట్నంలో ఒక ప్రముఖమైనటువంటి పార్క్గా ఈరోజు ఎంతోమందికి ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండే విధంగా, అదేవిధంగా పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఈ పార్క్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం మార్చి నెలలో మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ పార్కుని మరింత అభివృద్ధి చేసే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 95 లక్షల రూపాయలతో మొదటి దశలో ఈ పార్క్ని అన్ని విధంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంటు, అడ్వెంచర్ పార్కు, అలాగే థీమ్ బేస్డ్ పార్క్స్గా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి